ఇది ఎలాగో హిస్టరీ క్రియేట్ చేయబోతుందని అందరికీ తెలుసు. సో లెట్స్ సెలబ్రేట్ ద ఎవ్రీ మూమెంట్. ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ప్లేలిస్ట్ ఇన్ అవర్ ఛానల్. అందులో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ దగ్గర నుండి సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ వరకు మొత్తం ప్రతిదీ అక్కడ పెడతా. అప్పటిదాకా బతుకుంటే Leakage is something when during the film someone inside the crew, someone inside the studios, or someone captures and puts it on the social media or whatever. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరిగే ఒక అరుదైన మొక్క జాతి ఉంది, బౌబాబ్ ట్రీస్ అంటారు వీటిని. ఈ చెట్టు దాదాపు 100 feet ఎత్తు పెరుగుతుంది అండ్ సైజులో కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మెయిన్ ఈ చెట్టు గొప్పతనం ఏంటంటే ఈ చెట్టు కొన్ని thousands of liters వాటర్ స్టోర్ చేసుకుంటది అండ్ షెల్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనుషులు, జంతువులు, మీరు, నేను ఇందులో హాయిగా ఉండొచ్చు. ఒకప్పుడు ఆఫ్రికాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ చెట్లోనే బతికేవాళ్ళు. ఈ చెట్టు చాలా రేర్, ఓన్లీ ఆఫ్రికాలో అండ్ ఇంకో 2-3 కంట్రీస్ లో మాత్రమే ఈ చెట్టు జాతులు ఉంటాయి. ఈ చెట్టుకి SSME 29 కి సంబంధం ఏంటి సినిమా వడ్డు అంటే ఉంది, సంబంధం ఉంది. మొన్న ఒడిస్సాలో షూట్ జరిగే టైంలో సెట్స్ నుండి ఒక వీడియో లీక్ అయింది. మనోడు 10 kg బకెట్ బిర్యానీ వేసినంత ఈజీగా షూట్ చేసి లీక్ చేశాడు ఒకడు. అదేదో ఒక ర్యాండమ్ ఆర్ నార్మల్ సీన్ కాదు, హీరోయిన్ విలన్ మధ్య జరిగే ఒక కీ కన్ఫ్రంటేషన్ సీన్ లా ఉంది. లీక్ అయిన వీడియో ఇక్కడ ప్లే చేస్తే రాజమౌళి గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కార్తికేయతో వచ్చి మరి కరెక్ట్ కొడతారు కాబట్టి నేను చెయ్య. బట్ ఈ వీడియో చూసిన సినిమా ఆడియన్స్ లో 99.99% పీపుల్ ఆ వీడియో చూసేస్తుంటారు. నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. లీక్ అయిన వీడియోలో కొన్ని టాల్ బ్లూ మ్యాట్స్ ని చూడొచ్చు. కంప్లీట్ గా పెద్ద పెద్ద మ్యాట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడా లేవు, ఓన్లీ కొన్ని టవర్స్ మాదిరి హైట్ మ్యాట్స్ మాత్రం పెట్టారు. మేబీ ఐ థింక్ ఇందాక నేను చెప్పినట్టు ఆఫ్రికాలో ఈ ట్రీస్ కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మేబీ ఆ బ్లూ మ్యాట్స్ ప్లేస్ లో ఈ ట్రీస్ ని పెట్టొచ్చు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఈ వీడియోలో లీక్ అయిన ఆ వీడియో గురించి అండ్ సినిమాకి సంబంధించి కొద్దిసేపు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి, లైక్ రాజమౌళి గారికి కూడా తెలియని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. ఆ వీడియోలో జస్ట్ బాబ్ వాక్ చేస్తుంటేనే ఏదో ఇంటెన్స్ ఫీల్ వస్తుంది. బాబ్ బలవంతంగా, బాధగా, బాధితుల్లా విలన్ వైపు, అదే పృథ్వీరాజ్ సుకుమారన్ వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వెనక నుండి ఒక ఆర్మీ ఆఫీసర్ నెట్టుకుంటూ వచ్చి విలన్ ముందు నీల్ డౌన్ చేయిస్తాడు. నీల్ డౌన్ చేయించి హెడ్ కి గన్ పాయింట్ చేస్తాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక వీల్ చైర్ మీద ఉంటాడు అండ్ తన పోస్టర్ చూస్తే నో ఐ కాంటాక్ట్, నో బాడీ మూవ్మెంట్, ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు. ఓకే, అందుకే తను వీల్ చైర్ మీద ఉంటాడు. బట్ అట్లీస్ట్ 24 లో ఆత్రేయలాగా హ్యాండ్ మూవ్మెంట్, హెడ్ మూవ్మెంట్ ఉందనుకుంటే నో, ఏ మూమెంట్ లేదు అక్కడ. జనరల్ గా SSR మూవీస్ లో విలన్స్ చాలా సాలిడ్ గా ఉంటారు, కానీ ఇక్కడ విలన్ వీల్ చైర్ మీద ఉన్నాడంటే ఈ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది మెంటలీ. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భల్లా క్యారెక్టర్ తీసుకుంటే బలవంతుడు, ధైర్యవంతుడు క్యారెక్టర్ పవర్ ని, పర్సనాలిటీని, క్యాపబిలిటీస్ ని ఆ బుల్ ఫైట్ లో, వార్ సీక్వెన్సెస్ లో చూపిస్తారు. చూడండి ఇంత పవర్ఫుల్, ఇప్పుడు బాహుబలిని చూడండి, పూనకాలు తెచ్చుకొని సావండి అనేలా ఉంటుంది సినిమాల ప్రెజెంటేషన్. సో ఫిజికల్ గా క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చూపించడం ఈజీ, బట్ ఒక వీల్ చైర్ లో కులబడి ఎటు కదలని పరిస్థితుల్లో ఒక పర్సన్ ని పవర్ఫుల్ గా చూపించాలంటే ఏం చేయాలి? ఒక డిజేబుల్ పర్సన్ ని పవర్ఫుల్ గా చూపించాలంటే ఎలా? SSR దీన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఇఫ్ ఒకవేళ సినిమా మొత్తం పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ ఇలాగే వీల్ చైర్ మీద ఉంటే హౌ? ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. తన ఎంతసేపు బ్రెయిన్ ని వాడే హీరోని ఇబ్బంది పెట్టాలి, రైట్? సో ఇక్కడ క్యారెక్టర్ రైటింగ్ ఎలా ఉంటది అనేది ఇంట్రెస్టింగ్ పార్ట్, చూడాలి. అఫ్ కోర్స్ సినిమాలో యాక్షన్ బీభత్సంగా ఉంటది, బట్ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ తో ఫిజికల్ గా కాకుండా మెంటల్ యాక్షన్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటది. లెట్స్ సీ జక్కన ఎలా ప్లాన్ చేశారు. అండ్ ఇది ఇలాంటి చూసాక మన బ్రెయిన్ ఊరికే ఉండదుగా. ఇన్ఫినిటీ వార్ లో డాక్టర్ స్ట్రేంజ్ మాదిరి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ని చూసేస్తుంది. అందులో కొన్ని అంటే 1-2 చెప్తా వినండి. ఎందుకు అవసరం ఏముందంటే అవసరం ఏం లేదు, జస్ట్ ఆఫ్ ఫన్ మ్యాన్. ఎక్సైట్మెంట్ అనే ఒక జీవి ఉంటుంది లోపల, ఆడిని సాటిస్ఫై చేయడం కోసం ఇదంతా. ఒకటి, ఆ బిట్రేల్ ఈస్ రివీల్డ్. నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఇది. అదేంటంటే బాబ్స్ క్యారెక్టర్ ఇనిషియలీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని నమ్మి మోసపోతాడు. జస్ట్ వైల్డ్ గెస్. అంటే లైక్ ముందు ఇద్దరు ఒకే మిషన్ మీద బయలుదేరుతారు, ఆ జర్నీలో వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. దెన్ ఒక పాయింట్ దగ్గర మనోడి యాక్చువల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఇంత మీడియోకర్ అయితే అస్సలు ఉండదు. వీడియోలో బాబ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే రేజ్ ని కంట్రోల్ చేసుకుంటూ నమ్మినోళ్ళు మోసం చేస్తే వచ్చే షాక్ ఎక్స్ప్రెషన్ బాబ్ ఫేస్ మీద ఉంది. సో యా, మేబీ ఇలా జరగకూడదు. 2, ద కన్ఫ్రంటేషన్ బిఫోర్ ద మిషన్. బాబ్స్ క్యారెక్టర్ మూవీలో పాసిబుల్ ఆ హీరోయిక్ లీడర్ ఆర్ వారియర్ కావచ్చు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కి సంథింగ్ ఏదో కావాలి. తన హెల్త్ ని హీల్ చేసే హెర్బో లేదా తన ఆశించే ట్రెజరో ఆర్ సంథింగ్ హీ వాంట్స్ వెరీ బ్యాడ్లీ. అది బాబ్ మాత్రమే తాగలడు. సో తన్ని బ్లాక్మెయిల్ చేసి తనకి మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ అయి ఉండొచ్చు. మేబీ ఆ సీన్ ఇలా కూడా జరగచ్చు, కానీ జరగకూడదు. ఇది లీక్ అయింది కాబట్టి జక్కన ఈ సీన్ ని సినిమా నుండి పక్కా లేపేస్తారు, నో డౌట్. లేదంటే ఇదే సీన్ ని కొన్ని చేంజెస్ చేసి డిఫరెంట్ గా ప్లాన్ చేసి షూట్ చేస్తారు. బట్ చేంజెస్ అయితే చేస్తారు, బికాస్ హ్యూజ్ బడ్జెట్
బడ్జెట్, హ్యూజ్ కాన్సెప్ట్, నెవర్ బిఫోర్ కాంబినేషన్, ఇలా గెస్సింగ్ ఏముంటే వర్కౌట్ అవ్వదు. సినిమాలోనే ప్రతి సీన్, ప్రతి సీక్వెన్స్ ఐకానిక్ గా ఉండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కూడా. కానీ ఏదైతే జరగకూడదో అదే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిందని ఏం చేయలేం. కానీ జరగబోయేది ఇంకొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటారు. మనం పాస్ లో ఎంసీయూ లీక్స్ గురించి ఒక రేంజ్ లో మాట్లాడుకున్నాం. ఐ థింక్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సంబంధించిన లైవ్ షూట్ ఫుటేజ్ లీక్ అయింది. అప్పుడు ఇంటర్నెట్ తగలబడిపోయింది. రచ్చ గట్టిగానే జరిగింది. స్పెక్యులేషన్స్ అని, థియరీస్ అని, అబో. సో నౌ నాకు పర్సనల్ గా సేమ్ అదే రేంజ్ లో షాక్, సర్ప్రైజ్, ఎక్సైట్మెంట్ కి గురయ్యేలా చేసిన లీక్ ఇది. ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ లీక్స్. సగం ఉడికిన బిర్యానీ తిన్నట్టు ఉంటది. బట్ అయినా ప్రెస్ మీట్ పెట్టలేదని, అప్డేట్స్ ఇవ్వట్లేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కి ఇది ఒక రేంజ్ లో ఎక్కించింది. ఎస్ఎస్ఆర్ ఫిల్మ్స్ నుండి ఇది మొదటిసారి కాదు. ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి 2 మూవీలోని 9 minutes ఆఫ్ క్లైమాక్స్ సీన్ లీక్ అయింది. అండ్ ట్రిబుల్ ఆర్ షూట్ టైమ్ లో కూడా కొన్ని బీటీఎస్ సీన్స్ లీక్ అయ్యాయి. సో కొత్త ఏం కాదు ఇది. ఇలాంటి అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ గా జరుగుతూ ఉంటాయి. ఆయన తెలిసిందిగా చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఇలాంటి లీక్స్ ఆపడానికే మొబైల్స్, కెమెరాస్ ఏవి అలో చేయరు సెట్స్ లోకి. బట్ ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ షిప్ సెట్ లోకి దూరి లీక్ చేస్తుంది. అండ్ ఓవరాల్ గా చూస్తే ఒక రకంగా ఈ లీక్ ఒక సస్పెన్స్ గా ఉండాల్సిన మ్యాటర్ ని పబ్లిక్ చేసింది. లైక్ విలన్ క్యారెక్టర్ వీల్ చైర్ మీద ఉంటాడు అనేది జస్ట్ ఒక రూమర్. అది ఆ రూమర్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ ఇలా ముందే తెలియకూడదని తెలిసిపోతే క్యూరియాసిటీ ఉండదు. అండ్ ఈ లీక్ మాత్రమే కాదు, సినిమా గురించి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. 100% అఫీషియల్ కాదు, కానీ 101% కన్ఫర్మ్. లైక్ ఫస్ట్ థింగ్, హైదరాబాద్ లో కాశీ సెట్ వేస్తున్నారు. చాలా హ్యూజ్ సెట్. సో మూవీలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ కాశీలో టేక్ ప్లేస్ అవబోతుంది. దానికి సంబంధించిన కీ సీక్వెన్సెస్ అన్ని ఇక్కడే సెట్ లో షూట్ చేయబోతున్నారు. అండ్ కొన్ని అవుట్డోర్ సీక్వెన్సెస్ ని ఒడిశాలో ప్లాన్ చేశారు. అవి ఇప్పుడు షూట్ చేస్తున్నారు. ఒడిశాలో కూడా చాలా పెద్ద సెట్స్ చేశారు. ఈ షూట్ కి సంబంధించి ఒడిశా డిప్యూటీ సీఎం ఒక ట్వీట్ ఇచ్చారు. ఇది ఆ ట్వీట్. ఐ థింక్ ఒడిశాలో షూట్ అవుతున్న సీన్స్ అన్ని ఆఫ్రికాలో జరిగే సీన్స్ అనుకుంటా. మోస్ట్ ప్రాబబ్లీ అవే అయి ఉండొచ్చు. అండ్ ప్రియాంక చోప్రా ఆల్సో షూట్ లో జాయిన్ అయింది. అండ్ ఈ ఒడిశా కోరాపుట్ స్కెడ్యూల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ షూట్ కంప్లీట్ అయింది. ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. అండ్ ఈ మూవీలో కాస్టింగ్ సంబంధించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. లైక్ స్కార్లెట్ జోహాన్సన్ కి కూడా మూవీలో ఒక కీ రోల్ ఉందని ఒక రూమర్ వచ్చింది, ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజం నాట్ క్లియర్. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే తప్ప కాస్టింగ్ గురించి ఏమీ నమ్మలేం. బట్ సినిమా కోసం అయితే ఆబ్వియస్లీ నరాలు కట్టే రేంజ్ లో వెయిటింగ్. కానీ దానికంటే ముందు ఆ ప్రెస్ మీట్ కోసం వెయిటింగ్. అది కూడా సూన్ ఇంకో స్కెడ్యూల్ అయ్యాక ఏప్రిల్ ఆర్ మేలో పెట్టొచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. లెట్స్ సీ. ఫింగర్స్ క్రాస్డ్. ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ ఎక్సైట్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మీద మనం ఒక సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ అందులో పెడతా, చూడండి. అండ్ యా, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మై ట్రూ సినిమా ఆడియన్. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది. చేతనైతే తీసుకో.